సన్యాస యోగంలో ఎట్లా ఉండగలో నేర్చుకోవాలనో, సన్యాసిగా ఉండే అని కాదు గురువుగారు చెప్పేది, సంసార జీవితంలో ఉంటూ సన్యాసి పాటించే విధులు, జ్ఞానము, వైరాగ్యము అన్నీ వదులుకొని వనప్రస్థం స్వీకరించి నడుచుకోవాలని మనకు ఉపదేశం చేస్తున్నారు. దినము చెప్తున్నారు. అయినా మర్చిపోతే కూడా పర్లేదు, నాకు ధైర్యం చెప్పిన స్వామి మర్చిపోవద్దానికి ఏమైనా చెప్పు, నాకు ఉపదేశం చేయాలంటే మర్చిపోతే కూడా పర్లే, చెప్పింది మననం చేసుకో, దాని ప్రకారం నడుచుకో అని ఆశీర్వాదం చేసినారు. అంత ఆశీర్వాదం చేసిన వారి పాది పద్మాలకు ఒక మాట నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. తప్పులుంటే చెప్పాలనుకోండి. బ్రహ్మచర్యము సనకసనందాదులు నైష్టిక బ్రహ్మచారులు. నైష్టిక బ్రహ్మచారులు అంటే పుట్టుకతోనే వాళ్ళు పుట్టుక నుంచినే మళ్ళీ సంసార మార్గం వైపు పోలేదు. అంటే వాళ్ళు సృష్టి కార్యక్రమం చేసేదానికోసమని బ్రహ్మదేవుడు వాళ్ళను నియోగిస్తాడు. అందుకు వాళ్ళు అంగీకరించరు, మాకు అవసరం లేదు, మేము భగవంతుని తత్వంలో నుండి జారిపోము అని చెప్తారు. అంటే బ్రహ్మచర్యము ఉంటే సన్యాసి అనేది అట్లా కాదు. అక్కడ ఏంటంటే బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానము చేత బ్రాహ్మణుడవుతాడు, బ్రహ్మజ్ఞానము చేత జ్ఞాని అవుతాడు, బ్రహ్మజ్ఞాని చేత సన్యాసి అవుతాడు. సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. బ్రహ్మచర్యము అంటే బ్రహ్మమును గురించి చరించుట, బ్రహ్మమును గురించి చరించుట బ్రహ్మచర్యం. అంతేగాని అష్టవిధ మైథునములు లేనంత మాత్రాన అది కూడా బ్రహ్మచర్యమే. అంటే స్త్రీలతో మాట్లాడుట, స్త్రీలతో ఎగతాళిగా చేయుట, స్త్రీలతో పరాచకాలు ఆడుట, ఇంకా ఇటువంటివి 8 రకాలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవంతా బ్రహ్మచర్యము లేకుండా ఉండటం అనేది వస్తుంది. వాళ్ళ గురించి తలుచుకొనుట, ఇవన్నీ కూడా సంసారం కింద వస్తుంది. ఇదంతా లేకుండా ఉంటే అది బ్రహ్మచర్యం అని అంటారు. అది ఒక బ్రహ్మచర్యం, కరెక్టే. అది ఉన్నంత మాత్రాన బ్రహ్మజ్ఞానం లేదని అనుకోండి, అప్పుడు అతను నిజమైన జ్ఞాని కాడు. అట్లా బ్రహ్మచారిగా ఉండి బ్రహ్మజ్ఞానం లేదని అనుకోండి, అప్పుడు అతను బ్రహ్మజ్ఞాని ఎట్లవుతాడు? బ్రహ్మజ్ఞానం లేదు. బ్రహ్మచర్యం ఉన్నంత మాత్రాన సరిపోదు. అయితే బ్రహ్మజ్ఞానం అన్నప్పుడు ఏంటి? ఇప్పుడు ఉదయం చెప్పుకున్నాం, శరీరము దూరంగా, శరీరము అక్కడ ఉన్నట్లుగా ఇక్కడుండేవాడు చూస్తే, ఇప్పుడు చింతకాయ పచ్చిగా ఉంటుంది. అప్పుడు ఎట్లుంటుందంటే గింజ, దానిపైన గుజ్జు, దానిపైన పొట్టు, 3 ఎట్లుంటాయి? కలిసిపోయి ఉంటాయి 3. అది బాగా పండు అయ్యే కొద్దిగా ఏమవుతుంది? పైనుండే పొట్టు బొప్పట పైన ఉండిపోతుంది కాదు, ఆటోమేటిక్గా అది లోపల చూసేదానికి ఉంటుంది. లోపల చూసేదానికి, పైకి చూసేదానికి మాత్రము చింతపండు లోపల ఉంది అన్నట్లుగా ఉంటుంది. కానీ పైన ఉండే బొప్పటికి లోపల ఉండే గుజ్జుకి సంబంధం ఉండదు.
పోయి ఉంటుంది. మాగితే నేను చెప్తా అండి, ఇది మాగితే ఏమవుతుంది? కలిసి ఉంటుందా? కలుసుకోదు. తర్వాత లోపల గింజ ఉంటుంది, ఆ గింజ కూడా ఏమైపోతుంది? పండుగ సంబంధం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు 3 ఉన్నాయిగా, అక్కడ కవర్ ఉంటుంది కానీ సంబంధం అయితే లేదు. స్థూల శరీరము పైన బొప్పట, స్థూల శరీరము పైన బొప్పట కావాలి, ఆ గుజ్జు అదంతా ఉంది, దాని లోపల గింజ ఉంది. ఆ విధంగా 3 స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం ఒకటొకటి వేరు వేరు అయిపోయి నేను వేరే, నేను ఆత్మస్వరూపం వేరే, ఈ శరీరము వేరే అనే విధంగా వేరైపోతే అది నిజమైనటువంటి బ్రహ్మచర్యం అని అర్థమైందా? అది నిజమైన బ్రహ్మచర్యము. అది బ్రహ్మజ్ఞానము చేత స్థిరపడేటువంటిది. వాళ్ళు బ్రహ్మచర్యంలోనే కదా ఉన్నారు. సన్యాసులందరూ కూడా బ్రహ్మచారులేనా అనంటే ఏమో, బ్రహ్మజ్ఞానులైతేనే పెండ్లి. ఇప్పుడు స్త్రీలకు దూరంగా ఉన్నాడు, స్త్రీలకు దూరంగా ఉన్నాడన్నంత మాత్రాన బ్రహ్మచారిని మనం ఎలా చెప్పగలుగుతాం? మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయో, మనస్సులో ఏమైనా ఆలోచనలు ఉన్నాయని అనుకోండి, అప్పుడు అతను బ్రహ్మచారి ఎట్లవుతాడు? అవును, మనసులో ఆలోచనలు ఉంటే బ్రహ్మచారి ఎట్లవుతాడు? చూడొచ్చు, దానికేముంది. చూడాలి, చూడొచ్చు. కళ్ళు ఉండేది దేనికి? కళ్ళుంటే కనిపిస్తాయి, దాన్ని కనిపించకుండా ఎట్లయిపోతుంది? కనిపిస్తాయి అంతే. అర్థమవుతుందా? కనిపిస్తుంది అంతే. ఒకసారి ఒక గురువు శిష్యుడు ఇద్దరు పోతున్నారట, మధ్యలో ఒక వంక పోతుంది. ఆ వంక గట్టున ఒక స్త్రీ నిలబడి ఉంది, యువతి నిలబడి ఉంది. ఎందుకు నిలబడిందనంటే ఆ వంక బాగా నడుముల పై వక్షస్థలం వరకు పోతూ ఉంది. అందుకు ఆమె పోయేదానికి పోతాను, కొట్టుకొని వెళ్ళిపోతానని చెప్పి పాపం అక్కడ నిలబడుకొని ఉంది. సరే, ఈ స్వామీజీను శిష్యుడు ఇద్దరు వచ్చారు. వస్తానే ఆమె స్వామి వైపు చూసి, స్వామీజీ నేను ఈ వంకను దాటలేకన్నా ఉన్నాను, అందుకోసం నిలబడుకొని ఉన్నాను స్వామీజీ, నాకేమైనా సహాయం చేయగలుగుతారా అని అడిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇట్లా అట్లా ఏం చూడకుండానే ఆమెను పట్టి ఎత్తి భుజాన్ని వేసుకొని దాటి వచ్చేసాడు. సరే, ఇప్పుడేమి అపక దాటి వచ్చేసినాడు, ఆమెను దించేసినాడు, పోతా అన్నాడు. ఈ శిష్యుడు ఉన్నాడు వెనకాల. శిష్యుడు, స్వామి స్త్రీని తాకచ్చిన సన్యాసి, తాకూడదు కదా, మీరు తాకడమే కాకుండా ఆమెను భుజాన్ని వేసుకొని కూడా ఎత్తుకొని వచ్చినారే, ఇది ఎట్లా సరిపోతుంది అని అడుగుతా వస్తున్నాడు. స్వామి ఏం సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు చేరాల్సిన గమ్యానికి చేరిపోయారు. చేరిపోతే కూడా ఈయన శిష్యుడు అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు స్వామీజీ చెప్పాడట, నేను ఎంతసేపు పట్టుకున్నాను రా స్త్రీని,
ఆడ దాటేదానికోసమని పట్టుకొని ఆ పక్క దించేసాను, ఇచ్చిపెట్టేశాను నేను. నువ్వు మనసులో మోసుకొనే ఉండవు, నువ్వు దీన్ని ఇంకా కూడా మోసుకొనే ఉంటావు. చూసావా, నీకు నాకు తేడా ఇది. ఏంటి, ఆడ ఎందుకోసం తాకినాడు స్త్రీని? ఈ శరీరం ఆ శరీరానికి సేవ చేసింది. ఈ శరీరం ఆ శరీరానికి సేవ చేసిందే కానీ ఏ దృష్టితో తాకింది ఆ శరీరాన్ని అది తెలుసుకోవాలి. కానీ ఆ సమయంలో అట్లా తాకిందే కానీ ఇంక వేరే దృష్టితో కాదుగా. కాబట్టి శరీరముతో సేవ చేయడం అనేది ఉండాల. భగవద్భావనతో సేవ చేస్తాం, అట్లా చేయాలనే కానీ ఇంకా వేరే దృష్టి కాదు. కాబట్టి మనసులో ఉండకూడదు, బయట వ్యవహారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అది సన్యాసి యొక్క లక్షణం అవుతుంది. అంతేగాని స్త్రీని చూడకుండా ఉండి, స్త్రీని తాకకుండా ఉండి అట్లా చేసినంత మాత్రాన అతను మోక్షం పొందుతాడంటే అదంతా మోక్షం పొందేది కాదు. అది కూడా ఉంటుంది, భావనలు మారిపోతుంది, దృష్టి మారిపోతుంది. అట్లా అనుకుంటే గృహస్థులుగా ఉండేవాళ్ళు జ్ఞానం పొందరా? తుకారాం గారు జ్ఞానం పొందలేదా? తుకారాం గారు గృహస్థుడు కాదా? జ్ఞానభక్తులు ఉన్నారు. కాబట్టి గృహస్థులు కూడా, జనక మహారాజు గృహస్థుడు కాదా? కాబట్టి అది మనం తీసుకోవాల్సి ఉంటుంది. పరమహంస గారు, రామకృష్ణ పరమహంస గారు గృహస్థుడు కదా. ఇట్లాంటి మహానుభావులు ఎంతమంది లేరు, ఉన్నారు. కాబట్టి మనం అలా తీసుకోవాలి అర్థం. అంతే, ఒకటే. నెక్స్ట్ టైం గారు రండి. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. శ్రీ తత్వవిధానంద సరస్వతి స్వామికి ప్రణమిల్లుతూ, శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పాదాలకు ప్రణమిల్లుతూ, ఏత సతతాం యుక్తానాం వదితే ప్రీతిపూర్వకం దదామి యోగం చ యోమా నా పశ్చతి అని ఆ శ్లోకము ఏమో రోజంతా చదివినాను. మనలో ఉంటే కదా, అది మనసుకు ఉంటే కదా. ఏతా సతతాం యుక్తానాం భజతే ప్రీతిపూర్వకం దదాది బుద్ధ్యాం చ యోమానాం పశ్యతాం. అది కూడా తప్పేమో లాస్ట్లో స్వామి చెప్తారు, మనస్సు ధ్యానం ద్వారా మనసు ఎప్పుడూ నిర్మలమైన మనసు, నిశ్చలమైన మనసు, నా మీద వైరాగ్యంతో పెట్టి మీరు ఎప్పుడూ నా మీద ఉంటే నేను బుద్ధి యోగము, జ్ఞాన వైరాగ్యం, తత్వ జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను అని స్వామి చెప్తారు. స్వామి అన్నిటికీ కాచుకొని ఉన్నారు. వస్తాడా నా భక్తుడు, ఏది నా ఎప్పుడు వస్తాడని కాచుకొని ఉన్నారు. కాబట్టి మా మద్ద బుద్ధులు ఉంటే కదా. కాబట్టి ఆ శ్లోకానికి అప్పుడు స్వామి అట్లా ఎప్పుడైనా మనము నిర్మలమైన మనసు, నిశ్చలమైన మనసు, ఆ మనసు ఎప్పుడు మనము ఆ స్వామి మీద మనసు ఎప్పుడు ఉంటే అది స్వామి మనకు ప్రతి ఒక్కటి మనకు ప్రసాదిస్తారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది జ్ఞానము, వైరాగ్యము,
శ్రద్ధ భక్తి, ఆ శ్రద్ధ ఉండాలా మనకు, ఆ శ్రద్ధ ఉండాలా, ఆ శ్రద్ధ భక్తి ఉండాలా. ఎప్పుడు మనకు అది ఉంటే నిర్మలమైన 24 గంటల సేపు ఆ మనసు, నిర్మలమైన మనసు ఆ స్వామి పాదంలో పెట్టేస్తే ఆ స్వామి ఎప్పుడు మనకు చేయి వదలలేదని మాత్రం నాకు బాగా తెలుసు. కాబట్టి మనం ఎప్పుడు ఇదే మనకు తెలుసుకోవాలా. మనం ఏది చేయాలన్నా, ఏది చేయకూడదు, ఏది చేసినా ఆ మనసు అక్కడ ఉంటే అది సరిపోతుంది. నేను ఆ మనసు అట్లా. కాబట్టి మనము ఎప్పుడు వస్తాడని కాసుకొని ఉంటారు స్వామి. మనకి ఏం చేసేది మైండ్లో అట్లా ముందు మనము చేయకపోతే విధి లేదని స్వామి చెప్పకూడదు, అది తప్పు. వైరాగ్యం మనం తెలుసుకోవని మనం చేసేది మనం తెలుసుకోవాలనే కానీ మనం చేసేది ఏమీ లేదు. ఇప్పుడు నేను ఏమంటే ఇన్ని రోజులు ఏదో అయిపోయింది, నాకు ఒకటి నాకు వైరాగ్యం వచ్చిందంటే నేను ఇప్పుడు అది అందరిలో 10 మందిలో ఇప్పుడు నాకు ఇక్కడ చెప్పింది, నాకే కాదు అందరికీ చెప్పింది స్వామి. 10 పిల్లలు వేస్తుంది, అదే నాకు సుఖంగా ఉంది అని అదే సుఖమని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నాకు పడింది, చప్పులో కొట్టినట్లు పడింది నా చంపకు. ఆ రోజు వచ్చింది నాకు మనసు వైరాగ్యం. అయ్యో దానికి మనకు తేడా ఏముంది, అయిపోయింది కదా జన్మలో, అయిపోయింది, ముఖాలు భాగం అయిపోయింది అని నాకు అప్పుడు మనసుకు వచ్చి నా మనసు వైరాగ్యం అన్నీ వదిలేసి ఆ విషయాలు కానీ ఏది కానీ అన్నీ వదిలేసి ఇప్పుడు ఏది చేయాలనో అదే చేస్తాను. ఇది నిజం. కాబట్టి నాకు చేస్తాను. ఇప్పుడు నాకు మనసు శాంతిగా కూడా ఉంది, మనశ్శాంతిగా ఉంటాను, ఆ నిర్మలంగానే ఉంటాను, నాకు ధైర్యం కూడా ఉంది. ఇప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉండేది అప్పుడు నాకు ఏమి జన్మ ఇది, ఎందుకు ఈ జన్మ, విరక్తి నా మీద నాకే విరక్తి అయిపోను. కానీ అదంతా అయిపోయింది. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, మనకు ఏదో ఒకటి నాకు దొరికింది, ఇంకా నాకు భయం లేదు, ఎట్లయినా నేను గమ్యం చేస్తానని నాకు ధైర్యము. ఆ ధైర్యంతోనే ఇప్పుడు నేను ఫాలో అవుతాను. ఏదైనా సరే చేసేది చేస్తాను, నా మనసుకు వచ్చింది చదువుతాను, అది ఏదో మనసులో ఉంది, దానిపైన స్వామి నా ప్రయత్నం, దానిపైన దైవత్వం స్వామి అనుగ్రహం ఉంటే మాత్రం మనం ఏనాడు మనం చెడిపోవని మాత్రం ధైర్యం నాకు చాలా చాలా ధైర్యం. నాకు ఇప్పుడు నిర్మలమైన మనసు, సంతోషము, ధైర్యం అన్నీ ఇప్పుడు నాకు బ్రహ్మాండంగా ఉంది. ఏమో ఇప్పుడు భయపడవలసిన అవసరమే నాకు లేదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని మనం తెలుసుకొని ఎప్పుడూ మనం స్వామి చెప్పేది మనం మనసులో పెట్టుకొని మనం బాగోగాల. ఇది శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువుల యొక్క పాదములకు శతకోటి నమస్కారములు. మనకు కర్మ నుంచే మనకి ఈ శరీరం వచ్చింది. మనం ఈ కర్మలో నుంచి బయటపడాలి అంటే ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి. అంటే కర్మను విడిచిపెట్టకూడదు, కర్మను విడిచిపెట్టకూడదు. కర్మ చేస్తూ ఉంటేనే మనకి ఈ శరీరం ఉంటుంది. శరీరం ఉండంగానే ఆత్మానాత్మ వివేకాన్ని తెలుసుకోవాలి. ఆత్మానాత్మ వివేకం తెలుసుకుంటేనే మనకు మళ్ళీ ఈ శరీరము రాకుండా ఉంటుంది. జన్మ రాకుండా ఉండాలి అంటే మనకు కర్మలు లేకుండా ఉండాలి. కర్మ చేత బంధింపబడకుండా ఉండాలి అంటే మనము కర్మకు దగ్గరగా ఉంటేనే తెలుస్తుంది. అందువల్ల కర్మయోగంగా చేయాలి. నేను ఏది చేసినా ఆత్మతత్వాన్ని పొందుట కొరకు చేస్తున్నాను అని చేస్తే అది యోగం అవుతుంది. రెండవది బ్రహ్మను గురించి తెలుసుకున్నవాడు బ్రహ్మమే అయిపోతాడు. అంటే తెలుసుకునేవాడిని జ్ఞాత అంటారు, తెలుసుకునే వస్తువుని జ్ఞేయం అంటారు. లోకంలో జ్ఞాత జ్ఞేయం ఇవి రెండు ఎప్పుడు వేరువేరుగానే ఉంటాయి.
బంగారం వేరుగా ఉంది, తెలుసుకునే నేను వేరుగా ఉన్నాను. తెలుసుకునేవాడు తెలుసుకునే దానికంటే భిన్నంగా ఉండడు. అది ఎప్పుడు అవుతాడో అప్పుడు అది తెలుసుకున్నవాడు. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్వ విష్టితం. జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యం ఇవి 3 హృదయంలోనే ఉన్నాయి. ఆత్మస్వరూపము అర్జునుడు, బుద్ధి సారథి అనే కృష్ణ పరమాత్మ, మనస్సు కళ్యము, గుర్రములు ఇంద్రియాలు, ఈ శరీరము సారథి. మనం ఇప్పుడు యుద్ధరంగంలోనే ఉన్నాము. ఈ శరీరం అనే రథము విషయాలపైకే వెళ్తున్నాయి. ఎవడైతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతను ఆదర్శంగా తీసుకుని భగవద్గీతలో చెప్పినటువంటి బుద్ధితో పని చేస్తున్నాడో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బుద్ధి రూపంగా ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ బుద్ధి రూపంగా ఉన్నాడు. ప్రతి క్షణం జరుగుతున్న ఈ యుద్ధంలో నేను శాంతిగా ఉండాలన్నా, నేను చేరాల్సిన గమ్యము మోక్షమును చేరాలన్నా శ్రీకృష్ణ పరమాత్మ సారిదైపోవాలి. అర్జునుడిపైకి బాణములు రావాలి అంటే సారథిని దాటుకునే రావాలి, అంటే శ్రీకృష్ణ పరమాత్మను దాటుకునే రావాలి. శ్రీకృష్ణ పరమాత్మ అనే సారథిని ఎవరు పట్టుకుంటాడో వాడు గమ్యాన్ని చేరుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ అనే సారథిని పట్టుకుంటే ఆ మనస్సుని బుద్ధి నిగ్రహిస్తుంది. ఎలా నడపాలో అలా నడుపుతుంది. ఈ రథం అనే శరీరం అలా ప్రయాణం చేస్తుంది. సంసారంలో నుండి, దుఃఖం నుండి, సుఖముల నుండి, కష్టముల నుండి మనల్ని దాటించేస్తుంది. పరమపదమైన పరమాత్మ దగ్గరకు తీసుకొని పోతుంది, అంటే విష్ణువు దగ్గరికి తీసుకొని పోతుంది. స్వామి తత్వవేదానంద స్వామి శిష్యులైన శ్రీ ప్రజ్ఞానానంద స్వామి సరస్వతి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ గురుభ్యో నమః. జీవహింస చేయడం చాలా పాపమని స్వామీజీ చాలాసార్లు ఎన్నోసార్లు ప్రవచన క్లాస్లో తత్వవిధానంద స్వామి ఎన్నోసార్లు ప్రవచనాల్లో చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కుప్పంలో తొందరలో జాతర వస్తుంది. ఎక్కడ చూసినా జీవహింస, రోడ్లో రావడానికి పోవడానికి చాలా బాధ అనిపిస్తుంది. జాతర వస్తుంది అంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడ రోడ్డంతా రక్తమే, పోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. మనము అందరికీ, ఊర్లో వాళ్ళందరికీ మనం చెప్పలేము. కనీసం ఇక్కడ ఆశ్రమంకి వస్తున్న వాళ్ళలో ఎవరైనా జంతు బలి ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు మానుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మనం ఇన్ని రోజులు ఇంకా వింటున్నాం కాబట్టి అది మానుకోవాలని నేను కోరుతున్నాను. జంతు బలిని కోరుకోవడం దేవుడే కాదు, జంతు బలిని కోరుకోడు. దేవుడు అనేవాడు జంతు బలిని కోరుకోడు. అట్లా కోరుకునేవాడైతే దేవుడే కాదు. అది మనం తెలుసుకొని అది బలి ఇవ్వడం మానుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అది మనకేమనిపిస్తుంది అంటే, ఇన్ని సంవత్సరాల నుండి మనం ఇస్తున్నాం కదా, ఇప్పుడు ఇవ్వకపోతే పాపం వస్తుంది అని మనకు అనిపించవచ్చు. కానీ బలి ఇస్తే పాపం రాదు. బలి ఇస్తేనే పాపం వస్తుంది, కానీ ఇవ్వకపోతే ఏం పాపం రాదు. అది అందరూ గుర్తించి అది జంతు బలిని మానుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.
చెప్తాను కరెక్ట్గా చెప్పారు. బలి అనేటువంటిది ఏంటంటే బలి ఇవ్వాలి. ఏం బలి ఇవ్వాలి? అహంకారం బలి చేయాలి. అహంకారం, మనకు అహంకారం ఉంది కదా. ఇప్పుడు బయట జరిగేటువంటి హింసని మనం చూడలేకపోవాలి. బయట జరిగే హింసని చూడలేకపోయినప్పుడు మన మనస్సు స్మూత్నెస్ వస్తుంది అన్నమాట, సత్వగుణానికి వస్తాడు. సత్వగుణానికి వస్తే అప్పుడు ఏమంటే అది భగవంతుడిని ఆరాధించేదాని కింద లెక్క వస్తుంది. అట్లా కాకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఉండే హింసను నిలిపితే ఆ అమ్మవారి కోపం వస్తుందని అనుకుంటారు. ఆ అమ్మవారు ఇంకా సంతోషపడతారు. నిజమైన అమ్మవారు అయితే సంతోషపడి అతనికి జ్ఞాన మార్గంలో వచ్చేటట్టు చేస్తారు. అది నిజమైనటువంటి ఆరాధన అవుతుంది, అమ్మవారిని చేసే ఆరాధన. అంతేగాని జంతుబలి చేసినంత మాత్రాన అమ్మవారిని సంతోషపడే పరిస్థితి ఏమి ఉండదు అక్కడ. అదంతా వీళ్ళు చేసుకున్నాడు. భగవద్గీతలో ఎక్కడ కూడా కానీ జంతు బలిని ఇవ్వాలి అని చెప్పలేదు. పైగా తమోగుణమైనటువంటి వాళ్ళు దేవతారాధన ఎలా ఉంటుంది, సత్వగుణంలో ఉండే వాళ్ళ ఆరాధన ఎలా ఉంటుంది అని చెప్పారు. దాంట్లో వాళ్ళు తామసికమైన ఆరాధన ఉంటుంది కానీ జంతు బలిని ఇవ్వాలని చెప్పలేదు. వీళ్ళు తినేదానికి బాగా అలవాటు పడి దాన్ని ఇంకా అలా చేసుకుంటున్నారు. దాన్ని మనం ఎవరిని మానిపించలేం. కానీ ఎవరైతే మనం శాస్త్రాన్ని అనుసరిస్తున్నామో మనం మారిపోతూ వస్తే సరే, అది బాగుంది, మంచిది. నా మాట అడిగితే సార్ ఇవాళ ఏం చెప్తారంటే దేవుడు సృష్టి చేసినాడు, ఇవన్నీ మా కోసమే చేసినాడు, మా కోసమే చేసినాడు. అంటే ఏదో కారణం పెట్టి మేము దాన్ని చేస్తా ఉన్నాము. వాళ్ళు తినుకొని లేదు మన వద్దు లేకుండా బట్టి మేము ఈ మాట చేయకపోతే వృత్తి ఎందుకు అయిపోతుంది, ఎన్ని మనకి రావడం దానివల్ల ఏమేమో చెప్తారు. నెక్స్ట్ ఆత్మతత్వం తెలుసుకునే కొద్దిగా ఏమొస్తుందంటే ఒక ధైర్యం ఒకటి వస్తుంది. ఆత్మతత్వం తెలుసుకునే కొద్దికి మనలో ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యం. ఏదైనా సరే నేను ఏమి జరుగుతుంది, జరిగేదంతా జరుగుతూ ఉంటుంది, నాకేమి జరిగేదంతా అనేటువంటి ఒక దృఢత్వం అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత భగవంతుడిని ఆశ్రయించారు. భగవంతుడు అంటే ఎవరు? ఆత్మస్వరూపే భగవంతుడు. ఆత్మస్వరూపాన్ని పొందాలంటే బుద్ధి నాకు తోడు. కాబట్టి ఆ బుద్ధి మన బుద్ధి అనేటువంటి దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మన బుద్ధిని ఇచ్చిపెట్టి శ్రీకృష్ణుని యొక్క బుద్ధికి అప్పచెప్పేసాను. అంటే శ్రీకృష్ణుని యొక్క బుద్ధి అంటే ఇప్పుడు నేను ఆలోచన చేసేది నేనే కదా అని అంటే నేను కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి అంటే పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత ప్రకారం నా బుద్ధి ఆలోచిస్తూ ఉందా? ఒకవేళ నా బుద్ధి భగవద్గీత ప్రకారం ఆలోచిస్తూ ఉంటే ఓకే, లేదనుకో వేరే విధంగా అంటే నా బుద్ధిని వారగబెట్టేయాలి. నా బుద్ధిని వారగబెట్టేసి భగవంతుడు చెప్పిన దాని ప్రకారంగా మనం ఆచరించాలి. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నట్టు లెక్క. అది చాలా చాలా గొప్ప విషయం. అది ఆచరణలోకి మనం వస్తే మనం ధరించుకున్నట్లు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కర్మకు భయపడకూడదు ఎప్పుడు కూడా. ప్రతిరోజు కర్మ చేయని నిమిషమే లేదు. కాబట్టి కర్మలోనే ఉండాలి. కర్మలో ఉండి కర్మతో అంటకుండా ఉండటట్లా అనేది తెలుసుకోవాలి. అది ఓం శ్రీ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల యొక్క శిష్యులు ప్రజ్ఞానంద సరస్వతి స్వాముల దివ్య చరణార విందములకు ప్రణమిలుతూ ప్రియ ఆత్మబంధువులారా ఓం. తత్వవిధానంద సరస్వతి స్వాముల దగ్గర యజ్ఞయాగాదులు చేయడానికి ఎవరైనా వెళ్తే వాళ్ళు భయపడతారని చెప్పారు స్వామీజీ. ఎందుకంటే ఆయనకు అన్నీ కరెక్ట్గా మంత్రాలు అవి బాగా తెలుస్తుంది కాబట్టి తప్పుని తొందరగా పట్టేస్తారు ఈజీగా. అదేవిధంగా నాకు సార్ దగ్గరకు వచ్చి ఏదన్నా పద్యమో ఇలాంటివి చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది. తీసుకున్నాను ఫస్ట్ టైం. ఇది తప్పులుంటే క్షమించండి స్వామి. భగవద్గీతలో కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛాతన్వాం తన్వి